ప్రపంచవ్యాప్తంగా కరోనా ముప్పు ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ కుటుంబం నుండి BA.3.2 అనే కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. 2022లో కనిపించిన BA.3 వేరియంట్ నుంచి రూపాంతరం చెందిన ఇది చాలా కాలం నిశ్శబ్దంగా ఉండి హఠాత్తుగా విజృంభిస్తుంది. దీంతో దీనికి సికాడా అని పేరు పెట్టారు. 2024 చివర్లో దక్షిణాఫ్రికాలో తొలిసారిగా గుర్తించిన ఈ వేరియంట్ ప్రస్తుతం అమెరికాలోని 29 రాష్ట్రాలతో సహా సుమారు 23 దేశాలకు పాకింది. దీని స్ప్రైక్ ప్రోటీన్లో ఏకంగా 70 నుంచి 75 మ్యూటేషన్లు ఉండటం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ అధిక మ్యూటేషన్ల వల్ల ఇది పాత ఇన్ఫెక్షన్లు, వ్యాక్సిన్ల ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలదని అమెరికా CDC హెచ్చరిస్తోంది. ఈ వేరియంట్ లక్షణాలు దాదాపు పాత ఒమిక్రాన్ వేరియంట్లనే పోలి ఉన్నాయి. ప్రధానంగా గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, విపరీతమైన అలసట, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొంతమంది బాధితుల్లో వికారం, వాంతులు, విరోచనాలు వంటి జీర్ణకోశ సంబంధిత లక్షణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే ఇది వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ ప్రాణాంతకమైన లేదా తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందనడానికి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సికాడా బారి నుండి మరణం సంభవించకుండా, తీవ్రమైన అనారోగ్యం కలగకుండా బలమైన రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్లో ఈ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. దేశంలో సికాడా ప్రభావం, కేసుల పెరుగుదల ఎక్కడా నమోదు కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన బాధితులు కూడా స్వల్ప లక్షణాలతోనే ఉన్నారని, సాధారణ చికిత్సతోనే త్వరగా కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని వేరియంట్ అండర్ మానిటరింగ్ జాబితాలో చేర్చి నిశితంగా పరిశీలిస్తోంది. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.